గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగనే రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయి? క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే మనకు మకరానికి ఎలా 14 వచ్చిందో దీనికి కూడా 14 ఆదాయము 14 వ్యయం చూపిస్తుంది. అయితే 6 1 అంటే ఏమిటి? మెచ్చుకునే వారి సంఖ్య 6, అవమానించే వారి సంఖ్య 1. కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఖర్చు తగ్గించుకోవాలి కదా. మరి ఖర్చు తగ్గించుకునే ఇదేమిటి అంటే ఒకటే చెప్తాను నేను. మీ జన్మజాతకంలో కనుక ఖర్చు అయ్యే దశలే నడవట్లేదు అంటే మీరు దీని గురించి టెన్షన్ పడకండి. లేదా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే కూడా ఏ టెన్షన్ అక్కర్లేదు, అమ్మవారే చూసుకుంటుంది అంతా కూడా. అయితే ఖర్చు తగ్గాలి. ఖర్చుకి కారకుడైనటువంటి శని భగవానుడు రాశిలో ఉన్నాడు. అయితే ఓన్ హౌస్ లార్డ్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడు. కానీ ఏదైనా కూడా కొంచెం బద్ధకము, బాడీ స్ట్రెస్ అవ్వడము ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కాస్త నూనె దానంగా ఇవ్వడం ఆలయంలో దీపారాధన కోసమని, లేనట్లయితే తెల్ల నువ్వుల్ని ఎవరైనా పురోహితుడు దానంగా ఇవ్వడం, ఇవి చేస్తూ ఉంటే కూడా ఖర్చు తగ్గుతుంది. లేదా బెల్లము, దేశీవాలి గోవుకు పిడికెడ బెల్లం తినిపించండి, ఇవి బాగుంటాయి. జన్మరాశిలో శని సంచారం కాబట్టి కాస్త స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగము, ఆన్లైన్ త్రూగా ధనయోగము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయండి ఈ సంవత్సరం మీరు. ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ 10th హౌస్ మీద ఉంది. అంటే ఉద్యోగ స్థానం మీద 2 దీర్ఘకాలిక గ్రహాల యొక్క ప్రభావం ఉంటే మంచిది. అంటే శని గురువుల యొక్క ప్రభావం ఉంటే మంచిది. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మే నుంచి బలంగా. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్స్ ఇటువంటివి బలం బాగున్నాయి. అయితే దీనికి ఇంకా బాగా బలం చేకూరాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకుంటే సరిపోతుంది. రోజుకో 40 నిమిషాలు మినిమం చేయాలి, అంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఈ గురువు యొక్క స్థితి 4లో ఉన్నందుకు గృహయోగాన్ని ఇస్తాడు. గృహం నిర్మాణం విషయంలో స్ట్రెస్ కూడా ఇస్తాడు, ఎందుకు లగ్నంలో శని ఉన్నందుకు. అదేవిధంగా కాస్త వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మే లోపల. ఎందుకంటే గురుశనుల యొక్క ఇద్దరి ప్రభావం వివాహం సంబంధించిన విషయంలో మే వరకు ఉంది 7వ మీద. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాబ్స్లోని లేకపోతే ఈ ఫార్మా రిలేటెడ్ సంబంధించినవి, ఈ పెస్టిసైడ్స్ జల్లేటువంటి విషయంలో అష్టమంలో కేతు ఉన్నాడు కదా, కాస్త ఎక్కువగా ఏమైనా జల్లుతున్నామా, అదేమైనా ఇన్బ్యాలెన్స్ అవుతుందా, ఇవి చూసుకోవాలి ఈ ల్యాబ్స్లో టెస్టింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే అష్టమ కేతువు కదా, చిన్న చిన్న తెగడాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు చూసుకున్నట్లయితే. అండ్ అట్లాగే వ్యాపార లాభాలు కూడా కొంతవరకు మే వరకు బాగుంది. దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్కి వెళ్ళి, అంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చేసే వ్యాపారాలు యోగిస్తాయి చెప్పాలంటే. ఫాదర్తో కూడా బాగానే ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. గురువుల యొక్క బ్లెస్సింగ్స్, ఫాదర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా బాగున్నాయి. ఓకే. అయితే వీళ్ళు ఇవ్వాల్సిన దానాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? నువ్వులు ఎక్కువగా దానంగా ఇవ్వాలమ్మా. నువ్వులు 1, ఉలవలు 1 దానంగా ఇస్తూ ఈ శని, కుజ, రాహు, రవి, కేతువు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే జన్మరాశిలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి, ఫిబ్రవరి టైంలోనే చెప్పాం. జనవరి టైంలోనే చెప్పాను అప్పుడు, న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే. కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని, కుజ, రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం. అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, సీఎంలు, వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకి కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి, ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి, కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అటువంటివి చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని, కుజ, బుధ
కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు, వేరే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ. యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణలు ఎక్కడ జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి, ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్, ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా. తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ, శని, మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ, మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.